టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. పార్లమెంట్లో హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసినటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే అమిత్ షాకు వ్యతిరేకంగా అంబేద్కర్ సంఘాలకు మద్దతుగా కాంగ్రెస్ అయితే ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. మరి కొంతమంది మనతో పాటు కాంగ్రెస్ నేతలు అలాగే బోత్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడ గజేందర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ఈరోజు మా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్ణయించాలని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఏదైతే అమిత్ షా బాబాసాహెబ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, పార్లమెంట్లో ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అనడము, దాని బదులు దేవుడినిగిన 5-6 సార్లు వేడుకుంటే 7 తరాలు 7 జన్మలు మన స్వర్గం వెళ్ళేది అని చెప్పడం జరిగింది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్లు కానీ అది లేకపోయి ఉంటే ఈరోజు మేము రాజకీయంలోకి ఉండేది కాదు. మా ఒంటి మీద ఇలాంటి తెల్ల బట్టలు ఉండేది కాదు. మరి అన్ని వర్గాలకు రిజర్వేషన్ రాకపోయేది. రిజర్వేషన్ వల్ల ఈరోజు చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఉద్యోగాలు చేసి కుటుంబాలు బాగుపడ్డాయి. అలాంటి వ్యక్తిని పట్టుకొని, రాజ్యాంగం రాసిన వ్యక్తిని పట్టుకొని ఈరోజు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఏలన చేస్తూ అనుచిత వ్యాఖ్యం చేయడము సరైంది కాదు. బీజేపీని ఒకసారి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మీరు ఎలక్షన్ వచ్చిన వెంటనే మా దళితులను కౌగిలించుకుంటారు. ఎలక్షన్ అయిన తర్వాత ఒడ్డు ఎక్కిన తర్వాత మీరు అదే దళిత నాయకులను మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి ఏలన చేస్తారు. అందుకోసము యావత్ దళిత మిత్రులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని బడుగు బలైన వర్గాల అందరికీ ఒకటే కోరుకుంటారు, మనకు జీవితాన్ని ప్రసాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇలాంటి దాడి జరుగుతుంది. గతంలో కూడా ఈ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి చౌకబారు కామెంట్స్ చేయడం వల్ల నిజంగానే రానున్న రోజుల్లో మనని విడగొట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా మార్చే ఆలోచన ఉంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా దీన్ని ఖండించాలి. అదే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాము మోడీ గారు ఇలాంటి గుండా ఇలాంటి లుచ్చ అమిత్ షా లాంటి వారు మీ కేబినెట్ లో ఉంటే మీకే చెడ్డ పేరు వస్తుంది. కావున తొందరగా ఇతన్ని బర్తరఫ్ చేయాలని, మంత్రి పదవి తీసేయాలని, మీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వ్యాఖ్యల ద్వారా బీజేపీ ఎలాంటి సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అంబేద్కర్ వ్యతిరేకి, రాజ్యాంగం వ్యతిరేకి. ఒకరు ఇద్దరు కాదు, కనీసం 15 ఎంపీలు రాజ్యాంగం మార్చాలని అన్నారు. మేము గెలిచినామే రాజ్యాంగం మార్చడానికి అన్నారు. గత ఎలక్షన్ లో మేనిఫెస్టోలోనే వాళ్ళు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగం మారుస్తామని అన్నారు. కానీ భారతదేశంలో ఆ ఒక స్టేట్మెంట్ మీదనే రెఫరెండం అయింది. ఎలక్షన్ లో రాజ్యాంగం మారుస్తామన్నారు. అందుకోసమే 300 పైన ఉన్న సీట్లు 240 వరకు భారతీయ జనతా పార్టీ వచ్చింది. వాళ్ళకు తెలుసు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడతలేరు. కానీ ఈయన మాత్రం అమిత్ షా మాత్రం ఏమన్నారు అంటే ఈ అంబేద్కర్ ఒక 10 సార్లు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఎన్నిసార్లు పేరు తీసుకుంటారు అన్ని సార్లు మీరు దేవుడు పేర్లు తీసుకుంటే స్వర్గానికి. కానీ ఈ భారతీయ జనతా పార్టీ బీజేపీ మన దళితుల వ్యతిరేకి, ఎస్టీల వ్యతిరేకి, బీసీల వ్యతిరేకి, రాజ్యాంగం వ్యతిరేకి, అంబేద్కర్ వ్యతిరేకి. అందుకోసం కేవలం ఆదిలాబాద్ లో లేదు, యావత్ భారతదేశంలో ఇది నడుస్తుంది. అరే ఈ దేశం భారతదేశం గ్రామాల వరకు అయితే అంబేద్కర్ ఉన్నారు. కానీ విదేశాల్లో కూడా అంబేద్కర్ గురించి అక్కడ కొలంబియా యూనివర్సిటీ ముందర బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు. ఈ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని వరల్డ్ అంటుంది, విశ్వం అంటుంది. మరి అందుకోసం
మేము ఇప్పుడు ఆయన మాటలు ఖండిస్తున్నాం. అమిత్ షా రాజీనామా చేయాలి, లేకుంటే మోదీ గవర్నమెంట్ ఆయనని బర్తరఫ్ చేయాలి. చేసేంత వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని ఆపోజిషన్ పార్టీలు ఆయనకు బర్తరఫ్ చేసేంత వరకు పోరాటం తిని ఉంటుంది. ఇది ఇక్కడ ధర్నా కార్యక్రమంలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని, అలాగే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మంత్రి పదవి నుంచి తక్షణమే అతన్ని డిస్మిస్ చేయాలని కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.